ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తుతించారా? దేవుని మహింపరిచారా? దేవుని సన్నిధిలో ఉదయాన్ని ప్రార్థన చేశారా? అయితే దేవుడు ఇంకనూ మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును గాక. ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చదువుకొని రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడుగా యాకోబు, నేను ఏర్పరచుకున్న ఈ సూరును భయపడకము. నిశ్చయముగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. మంచిది. ఈరోజు ఈ చక్కని వాగ్దానాన్ని ప్రారంభంలో మనం చెలవిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని గర్భంలో నిర్మించిన దేవుడు అనే విషయాన్ని ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు మనల్ని సృష్టించి ఆయనే మనల్ని నిర్మించాడని. చాలామంది అంటారు, ఎవరో నాకు తెలియదు, ఎవరో నాకు ఈ లోకంలో, మరి నేను ఎలా పుట్టానో నాకు తెలియదు, ఎలా పెరిగానో నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు అని కొంతమంది నిరీక్షణ లేని వారుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనే నిన్ను సృష్టించాను. మన సృష్టికర్త యేసయ్య అని మనం ఎప్పుడు కూడా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని మరి మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, నీకు సహాయం చేయవాడిని నేనే అంటున్నాడు. ఈ లోకంలో మనుషులు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు, బంధాలు, అవసరాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకున్న భారాలు పెట్టి వారు ఒకవేళ చేయకపోవచ్చు, చేస్తామని కూడా చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు మనకి సహాయం చేయవాడై ఉన్నాడని మనం ఎల్లప్పుడూ దేవుని సహాయం మీద ఆధారపడి ఉండాలి. ఆయన సహాయం మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి నిశ్చయముగా సహాయాన్ని పంపిస్తాడు. అలాగే ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడికి యాకోబు, నేను ఏర్పరచుకునే సూర్యుని భయపడకము. రెండు విషయాలు దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ద్వారా. ఒకటి, నేను సహాయం చేస్తానంటున్నాడు. రెండు, భయపడవద్దు. ఏ స్థితిలోనైనా నీ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీకున్న స్థితిని బట్టి కాదు, యేసయ్యకున్న గొప్ప స్థితిని బట్టి నీవు ఈ లోకంలో జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. నీ స్థితి ఎంత చిన్నదైనా దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచి ఉన్నాడని విశ్వసించమని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే మనల్ని సృజించుకున్నాడు. కాబట్టి ఆయన సృష్టించిన మన ఎడల ఆయన ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, అభయమిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టి ఆయన కొరకు మరి నిరీక్షించాలి. ఈరోజు ఈ వాగ్దానం నిశ్చయముగా అలాంటి నిరీక్షణతో మిమ్మల్ని అందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అవును తండ్రి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవని మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ఈరోజు మాకు బహుమానంగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభా, నిన్ను జ్ఞాపకం చేసుకొని మా సృష్టికర్తనే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మాకు అభయం ఇచ్చి మేము భయపడకుండా మాకు ధైర్యం చెప్పే దేవుడు ఉన్నాడని యేసయ్యా, నిన్ను బట్టి మేము ముందుకు కొనసాగడానికి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని, నిన్ను బట్టి నేను సహాయం పొందుకోవడానికి ప్రభా, ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను, నీ ప్రత్యక్షతను కనబరచమని యేసయ్య నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఏ వ్యాధితో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ పోరాటంలో ఉన్నారో
వాటన్నిటిలోంచి విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో అద్భుతాలు ప్రకటిస్తున్నాం తండ్రి. సూచక్రియలు ప్రకటిస్తున్నాం తండ్రి. మాత్కాలు ప్రకటిస్తున్నాం తండ్రి. ఈరోజు అన్ని రకాల మూయబడిన ద్వారాలన్నీ నీ బిడల కొరకు తెరవబడును గాకని నాయన యేసు నామములో మేము ప్రవచిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈరోజే మునుపటి కంటే అధికమైన మేలులు జరుగునుగా కానీ, నీ యొక్క అభయము కలుగునుగా కానీ, నీ సహాయం వచ్చునుగా కానీ యేసు నామములో నీ బిడ్డల మీద ప్రవచిస్తున్నాను తండ్రి. ఈరోజు నిశ్చయముగా తండ్రి నీ సహాయం బిడ్డలకు వచ్చునుగాక. నిశ్చయముగా నీ కొరకు కనిపెట్టే వారి కొరకు తండ్రి నువ్వు సృష్టించిన నీ బిడ్డల కొరకు నువ్వు దాచించిన సహాయము యేసు నామములో ఈరోజే ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసు నామములో ఈరోజు అద్భుతమైన నీ యొక్క అభయమును వారు గుర్తించుదురు కాక. ప్రభా, ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరే కార్యం జరిగించండి యేసయ్య. మీరే గొప్ప కార్యం జరిగించి నాయన నీ బిడ్డల ధైర్యపరచండి. వారికున్న స్థితిని బట్టి కాదు కానీ నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగ సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభువునికి చెల్లించుకుంటూ ఈరోజు నాయన మరి వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారి వారి జీవిత దినాలన్నీ కూడా ప్రభా నీలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, నీకు ఇష్టమైన వారిగా వారు అనేకమైన పుట్టినరోజు జరుపుకోవడానికి, అనేకమైన వివాహ దినోత్సవాలు జరుపుకోవడానికి, వారి ప్రభా నీ అందు సంతోషించడానికి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తూ నదుడైన యేసుక్రీస్తును ప్రార్థించి నమ్మి పొందియున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.